వికారాబాద్ జిల్లా బోమ్రాజ్పేట మండలంలోని బోమ్రాజ్పేట మెట్లుకుంట ధాన్యం కొనుగోలు కేంద్రాలను భాజపా నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా భాజపా నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టర్ మల్లేశం లారీలను పంపించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. గతంలో లేనంత ఇబ్బందులు నేడు అన్నదాతలకు పడుతున్నారని, వడ్ల కేంద్రాల వద్ద కుప్పలు పోసుకుని ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు బాబన్న, నాయుడు, రాజారాం రెడ్డి, అనిల్ కుమార్, కేతావత్, రాజేందర్, నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి లారీల కొరత కూడా చాలా ఎక్కువ ఉంది. అసలు ఇన్ని వడ్లు కూడా కొనలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏముంది అంటే గత ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా కొద్దిగా ఎంబడెంబడే లారీలను పంపించింది. కానీ ఇప్పుడైతే మరీ ఘోరంగా ఉన్న పరిస్థితి. లారీలు రావట్లేదు. దయచేసి ఎంబడే లారీలు రావాలని కోరుతున్నాము. రైతులకు తీవ్ర నష్టమవుతుంది. సీఎం కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా ఉంటే రాష్ట్రం మొత్తం ఏ విధంగా ఉంది ఈ పరిస్థితి అనేది ఆలోచన చేయాలి. దయచేసి వెంబడే రేవంత్ రెడ్డి సార్ గారు తొందరగా ఈ సీఎం కాన్స్టిట్యున్సీని ఈ విధంగా ఉండకుండా చేయాలని కోరుతున్నాం. ఇంకోటి ముఖ్యంగా జీన్గా జన్ము మన కాన్స్టిట్యున్సీలనే రావలేదు, అన్ని కాన్స్టిట్యున్సీలో వచ్చింది. తొలుత మనకు ఇంతకుముందు సీఎం అయిన వెంబడే జీన్గా జన్ము ఫస్ట్ మన తాలూకాకు వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు మనకు జీన్గా జన్ము లేదు. కాబట్టి రైతులంతా జీన్గా జన్మ అడుగుతున్నారు. దయచేసి వెంబడే రావాలని కోరుతున్నాం. అన్ని జోగినాయి. మళ్ళీ పంటలు చేస్తున్నాం, ఆరేస్తున్నాం, పంటలు చేసుకున్నాం, కుట్టున్నాము, పంటలు చేసుకున్నాం. ఆరేసి 30 సంచులు 40 సంచులు పల్టీ చేసి మళ్ళీ మంచి సంఖ్యలో పంపిస్తే కూడా మళ్ళీ లారీ కాడ సీఎం కాన్స్టిట్యున్సీ ఇది ఇట్లా చేస్తే బయట ఎట్లా ఇబ్బంది అవుతుంది. మేము అదే ఇప్పుడు మా జోకి కూడా ఇప్పుడు నుంచి లేబర్ కూడా పని లేకుండా కూడా జోకుతున్నారు. వాళ్ళు జోకి కూడా వాళ్ళు లారీ నుంచి వారమాయ మొత్తం మీద రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ధాన్యాన్ని సరి అయిన పద్ధతిలో కూడా కొనక ఈ రైతులు ఇంత లాస్ పోతుంటే పగలనక రాత్రనక కష్టపడి పండించిన ధాన్యం ఇంత నష్టపోతుంటే ఎవరు బాధ్యత వహించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ తాలూకా లోపల ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఏ పరిస్థితి ఉంటుందో మనము ఒకసారి అర్థం చేసుకోవచ్చు. రైతులు ముఖ్యంగా నష్టపోతే ఇక్కడ పెద్ద లక్షలో లాభాలు వచ్చేది లేకుంటుంది. వాళ్ళు 6 నెలలు కష్టపడి పండిస్తే ఒక ఎకరాకు 10,000 15,000 లాభం వస్తుంది. ఆ 10-15,000 లాభాన్ని ఈ రూపకంగా మనం నష్టపోతే ఏ రకంగా ఉంటుందో ఒకసారి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని పార్టీ తరఫున పార్టీ ఆదేశానుసారం మేము ఇక్కడ వచ్చి రైతులకు సంఘీభావంగా తెలుపుతూ తక్షణం ఈ కాంట్రాక్టర్ ఎవరున్నారో మల్లేశం అంట ఆయన తొందరగా ఇక్కడ నుంచి ధాన్యాన్ని ప్రతి ఒక్క ఇత్తును కూడా ఇక్కడ నుంచి తొందరగా తీసుకుపోయి ఇక్కడ మిల్లుల ముంగల నిలబెట్టుకోక కానీ ఇక్కడ మాత్రం తడిస్తే మాత్రం నష్టపోయేది రైతు. కాబట్టి రైతు నుంచి మీరు మొత్తంగా శీఘ్రంగా ఇక్కడ నుంచి తీసి మీరు అక్కడికి తరలించాలని మా యొక్క డిమాండ్. లేకపోతే ఈ విషయమై మేము కూడా ఇంకా మా పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి మేము అక్కడ భారతీయ జనతా పార్టీ వారికి మేము ఈ విన్నపం కూడా విన్నవిస్తాం. అదేవిధంగా మీరేమన్నా తక్షణం ఈ నిర్ణయం తీసుకునకపోతే ఎంపీ గారికి ఫోన్ చేసి తొందరగా ఈ విషయమై మేము వాళ్ళతో మేము మాట్లాడి మీ అధికారులను కూడా కొద్దిగా హల్చల్ చేసే ప్రయత్నం చేస్తాం. లేకుంటే
ఇక్కడ సాధ్యమైనంత వరకు మేము కూడా ఇక్కడ ధర్నాకు దిగే ప్రయత్నం మాత్రం చేపియకండి దయచేసి. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ 8-10 లారీలు కావాలి. 8-10 లారీలు శీఘ్రంగా తోలి ఈ ధాన్యాన్ని మొత్తం తొందరగా అతి తొందర లోపల ఇక్కడ నుంచి తరలించాలని మా యొక్క విన్నపం. మీ అందరికీ కూడా ఇక్కడ వచ్చిన రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్. మీ పరిధి ఎట్లుంటుందో మీరు ఆలోచన చేసి మీరేం పేరమ్మా మీ పేరు? సిసి. ఎన్ని లారీలు పడతాయమ్మా ఇది ధాన్యం పోవాలంటే? 10 లారీలు పడతాయి. మరి మీరు ఫోన్ చేస్తలేరా? ఏమంటున్నారా? పరిస్థితి ఏంది మళ్ళీ? ఇప్పుడు ధాన్యము నాని ఇట్లా మొలికెళ్తుంది కదా, మరి అది రైతులతో ఉంటుండ్రా లేకపోతే ఇది నానింది వద్దా అంటుండ్రా మీరు? ఒకవేళ నానినాక మళ్ళీ ఆరబెట్టినాకనే కొనాలి అంతే. లారీలో ఏమంటుండ్రు వాళ్ళు పంపించట్లేదు కదా లారీ ఇల్లు కాదు. ఎవరు మల్లేశమ్మ? 20 అయినాయి తల్లి, ఇంక 20 ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఎవరో తిన్నోళ్ళు వాళ్ళు కడుపు నిండా బడ్జెట్ ఆడుకుంటుంటారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఉపాసం ఉన్న వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఈయన 4 రోజులు అయినట్టు. ఎన్ని రోజులు ఆయన? 15 రోజులు అంటున్నాడు. ఇప్పుడు జోకినాక ఒకవేళ నాంతే మళ్ళీ మీరే కిందేసి మీరే చెప్తారా? మళ్ళీ రైతుల మీద ఎవరు వేస్తారు? అది రైతులకే భారం కాదు. కరిగెట్టినప్పటి నుంచి నాటేసినప్పటి నుంచి ఇప్పుడు కూడా ఈడు వచ్చిన వారం వరకు మళ్ళీ మిల్లు పోయేంత వరకు కూడా ఆడ ఏమంటుండే ఏమన్నా కొద్దిగా ఏమో తాలిగిట వెళ్తే సంచికి అర్ధ కిలో 2 కిలోలు కట్ చేస్తారు. సంచికి 2 కిలో 3 కిలో కట్ చేస్తారు. 2-3 కిలోలు. అమ్మా మేము ఎంపీ గారితో మాట్లాడతాం. ఇప్పుడు మీ సార్కి కూడా చెప్పిస్తాం. మీరు చెప్పండి. సబ్ కలెక్టర్ మల్లేశం ఏమంటారు ఇన్ఛార్జ్ అంటే సబ్ కలెక్టర్తో మాట్లాడి ఆ గోదాములు మాకు లేక ప్రాబ్లం అవుతుంది అంటుంది. ఇప్పుడు ఒక్కొక్క బండి అన్న మేము మొన్న పంపించినాం. మొన్న పోయిన బండికి ఇప్పుడు లైన్కి వచ్చింది. అది బండి డ్యామేజ్ ఉందని చెప్పి ఫోన్ చేశారు మాకు. ఆ బండి కూడా వేస్టేనా? ఇక వేస్ట్ అంటే ఇప్పుడు దానికి ఏం చేసినా 1 కేజీ కట్ చేసుకోమని అంటే ఒడ్లు కూడా కట్ చేస్తున్నారు. కట్ చేస్తున్నారు. కటింగ్ లేకుండా చెప్పమని చెప్పాలి. రైతు నష్టం అది కూడా. ఇట్లయితే మంచిగా రైతు రాదు అవుతాడు మంచిగా. రైతు రాదు అదే ఉండదు. ఇప్పుడు ఏది మారలేదు. ఇప్పుడు మారలేదు. ప్రతిసారి ఇదే కథ. నాకు తెలిసిన వరకు నేను 2015 నుంచి సెకండ్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఇదే పరిస్థితి తప్ప వేరేది ఏం జరగలేదు. నాకు తెలిసి ధర్నా చేయడము ఇంతవరకు అవుతున్నది. ఇప్పుడు ధర్నా చేయడమే కాకుండా సబ్ కలెక్టర్తో కూడా మాట్లాడిస్తున్నాం. మేడం ఉంది కాబట్టి మాట్లాడిస్తున్నాం. ఎంపీ కాబట్టి మాట్లాడించండి. పోతే మనకు మేలు ఉన్నాయి. మేము మాట్లాడతాము. ఇంకొకటి ఏంటంటే ఏమన్నా ఇప్పుడు మేము కోరుకునేది ఏంటి? ఇక్కడ ధర్నా చేస్తే మాకేమొస్తుంది? మీకు లారీలు వస్తే మాకు సంతోషం. రైతులు హ్యాపీగా ఉండాలని అంటే వస్తే రాకపోతే మళ్ళీ ధర్నా కూర్చుంటాం మీద రోడ్డు మీద. ఏం చేస్తాం మళ్ళీ? మీకోసం కొట్లాడాలి కదా. తప్పదు. ఇప్పుడు వస్తాయా రావా? ఒకసారి అడుగు మల్లేశాన్ని వాళ్ళు. ఒకసారి ఫోన్ చేయి మేడం. పెడుతున్నారు పెద్ద ఇది పెడతారంట, ధర్నా పెడతారంట. మీరు గ్యారంటీ ఇస్తారా? మరి ఆయనతో మాట్లాడండి. లైవ్ లో వీడియో తీసినాం కదా, లైవ్ లో మాట్లాడు. సంచి కూడా కూర్చుంటాం. లేదంటే రంగులో ఏం లేదు. రైతుల్ని అన్న
అందరిని ఎంట పెట్టుకొని ధర్నా కూర్చున్నవాళ్ళు వస్తుంది ఇలా. మీరు తొందరగా స్పందించకపోతే ధర్నా కూర్చుంటారంట సార్ అని చెప్పు. అదేమైంది ఆయన తిప్పలు పడి ఏమన్నా పడుకోమన్నా కూర్చున్నామని కూర్చున్నా కానీ వీళ్ళంతా మా రైతులు జమ కాక మేము కూర్చోలేము. లేకుంటే మెయిన్ రోడ్ మీదనే తీసుకుపోయి మెయిన్ రోడ్ మీద కూర్చున్నాం అందరం. మీరు అంతా 10 మంది జమగా మేము వస్తాం. మేము 20-30 మంది వస్తాం, 10 మంది కాదు. రాయి మరి. రేపడా దినం ఏదైనా కూర్చుందాం.